నమస్తే. వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విజన్, విజనరీ ఈ పదాలను దశాబ్దాల నుంచి ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఇష్టానుసారంగా వాడేస్తున్నారు చంద్రబాబు. అటు ఎల్లో మీడియా కూడా దిక్కుమాలిన రాతలతో బాబు గారికి ప్రమోట్ చేయడానికి కష్టపడుతూనే ఉంటుంది. ఇంతకీ విజన్ అంటే అర్థం ఏంటి? డిక్షనరీలో ఉన్న అర్థం సంగతి పక్కన పెడితే పచ్చముఠ వల్ల వేసే విజనరీ పదానికి అర్థాన్ని కనిపెట్టేశారు దేశ ప్రజలు. విజన్ని చౌర్యం చేసేవారే విజనరీ అనేస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వచ్చింది అదే. మరి పక్కోళ్ల మేధస్సుని, సంకల్పాన్ని, దార్శనికతని తన ఖాతాలో వేసుకోవటం. చంద్రబాబు జీవితం అంతా ఎత్తిపోతల స్కీమ్సే. ఇప్పుడు ఈ ఎత్తిపోతల పథకంలో మరో ప్రాజెక్టును వేసేయటానికి చంద్రబాబు అండ్ కో రెడీ అయిపోయింది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పరాన్న జీవిలా బతకటంలో పసిడి పథకాలు పొందేంత ప్రతిభ, పక్కవాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవటంలో మహానైపుణ్యం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమే కాబోలని అందరినీ భ్రమింపచేయటంలో అంతలేని టాలెంట్. ఇన్ని తెలివితేటలకు తోడు ఎల్లో మీడియా చేసే గోబల్స్ ప్రచారపు అండదండలు. ఇన్ని హంగులు ఉన్న తర్వాత చేసే క్రెడిట్ చౌర్యం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. చంద్రబాబుకి ఇందులో ఉన్న చాకచక్యం గురించి దేశ ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా జగన్ విజన్ని తన ఖాతాలో వేసుకోవటానికి పచ్చముఠ రెడీ అయిపోయింది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టించిన భోగాపురం ఎయిర్పోర్ట్లో తొలి విమానం ల్యాండ్ కాబోతోంది. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్టుగా మరెవరికీ తెలియదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడూ కొన్ని ఖచ్చితంగా చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూసి ఎన్నికలు అవగానే హామీల విషయంలో నాలిక మడత పెట్టేయడం. అలానే ఆయన తరచుగా చేసేది మరొకటి ఉంది, క్రెడిట్ చౌర్యం. పక్క వాళ్ల మేధస్సుని, దార్శనికతని తన ఖాతాలో వేసుకోవడం. హైదరాబాద్ని నేను డెవలప్ చేశాను అంటూ మొదలుపెట్టిన ఈ క్రెడిట్ చౌర్యం ఆ తరువాత జగన్ పథకాలను, జగన్ సంస్కరణలను, జగన్ విజనరీని చౌర్యం చేసేదాకా వచ్చేసింది. ఈ క్రమంలో అదానీ గూగుల్ డేటా సెంటర్ నుంచి మొదలు పెడితే జగనన్న ఇళ్లు, గ్రామ సచివాలయాలు, ఇలా వాటిపై పచ్చముఠ తమ పైత్యాన్ని ప్రదర్శించింది. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఘనతని తమ ఖాతాలో వేసుకోవడానికి పచ్చముఠ నిస్సిగ్గుగా రెడీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందన్న ప్రశ్నకి దేశమంతా వినిపించే సమాధానం ఒక్కటే, అరాచక పాలన అని. ఇప్పుడు మరో సమాధానం కూడా వినిపిస్తోంది, చంద్రబాబు అండ్కో చేస్తోన్న గోబెల్స్ ప్రచారం. ఏపీ అభివృద్ధికి జగన్ వేసిన బాటని తమదిగా చెప్పుకుంటూ పచ్చముఠా చేస్తోన్న సర్కార్ ఫీట్లని చూసి తెలుగు ప్రజలే కాదు, దేశ ప్రజలంతా నవ్వుకుంటున్నారు. జగన్ హయాంలో వచ్చిన ప్రాజెక్టులను, జగన్ చేసిన అభివృద్ధిని నిస్సిగ్గుగా తమ ఖాతాలో వేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. నిజానికి ఈ తరహా గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు ఎంత ఆరితేరిన వ్యక్తో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు వీరంతా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మీద పడ్డారు. ఇదిగో ఇలా చూడండి, ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్. జనవరి 4వ తేదీన ఈ ఎయిర్పోర్ట్లో తొలిసారి ఫ్లైట్ ల్యాండ్ కాబోతోంది. ఆంధ్రప్రదేశ్కి వైజాగ్ మాత్రమే కార్యనిర్వాహక రాజధానిగా ఉండగలదని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి భోగాపురంలో ఇప్పుడు ఎయిర్పోర్టు నిర్మించారు. ఇప్పుడు ఆ ఘనతని కూడా చంద్రబాబు అండ్కో తమ ఖాతాలో వేసుకోనున్నారు. విశాఖపట్నం పొరుగున చకచక నిర్మాణం జరుపుకుంటున్న భోగాపురం ఎయిర్పోర్ట్ ఇది. 2014-2019 మధ్యలో ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 5,000 ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని చంద్రబాబు ఎన్నో కుయుక్తులు పన్నారు. దీంతో భూ వివాదాలు చుట్టుముట్టి స్థల సేకరణపై పీట ముడిపడింది. రైతులు కోర్టులను ఆశ్రయించారు. నష్టపరిహారం, పునరావాసంపై నిర్వాసితుల అసంతృప్తి ఉద్యమ రూపంలోకి వెళ్లింది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఎన్నికలు వస్తున్నాయని 2019 ఫిబ్రవరిలో, అంటే అసెంబ్లీ ఎన్నికలకు 2 నెలల ముందు భోగాపురం ఎయిర్పోర్టుకి హడావుడిగా శంకుస్థాపన చేసేశారు చంద్రబాబు. అప్పటికి ఎయిర్పోర్టు ఎక్కడ నిర్మించాలో స్పష్టత కూడా లేదు. స్థల సేకరణ ఒక కొలిక్కి రాలేదు, కేంద్ర అనుమతులు రాలేదు. అయినా శంకుస్థాపన ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టడమే రాజకీయం, ప్రజలను మోసం చేయడమే పరిపాలన అని చంద్రబాబు బలంగా నమ్ముతారు కాబట్టే 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో చంద్రబాబు చేసిన తప్పిదాలను సరిచేసే ప్రక్రియ చేపట్టారు.
దేశంలోని ఇతర ఎయిర్పోర్ట్ల కోసం సేకరించిన భూమి వివరాలు అధ్యయనం చేయించారు. ఈ మేరకు రైతుల భూములకు నష్టం కలగకుండా, కోర్టు అంశాల్లో ఉన్న భూముల జోలికి పోకుండా 2703 ఎకరాల భూమి సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయించారు. ఎయిర్పోర్టు నిర్మాణ సంస్థను ఒప్పించి వారికి 2203 ఎకరాల భూమిలో ఎయిర్పోర్టు నిర్మాణానికి, మిగిలిన 500 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అవసరాల కోసం భూమిని కేటాయించారు. కోర్టులకెక్కిన పలువురు రైతులతో రాజీ మార్గాల ద్వారా భూ వివాదాలను వేగంగా పరిష్కరించారు. నష్టపరిహారం, పునరావాసం అంశాల్లో మానవతా దృక్పథంతో నిర్వాసితుల ఆంక్షలను నెరవేర్చారు. దీంతో ఒక్కో సమస్య కేవలం ఏడాదిన్నరలోనే పరిష్కారమయ్యాయి. సమస్యలు తొలగిపోవడంతో ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి కేంద్ర అనుమతుల కోసం దరఖాస్తు చేశారు. కొన్ని పర్యావరణ అనుమతుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశమై పరిష్కరించారు. ఇలా అనేక కోణాల్లో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకుల్ని తొలగించింది. అడ్డంకులన్నీ తొలగించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏ విధమైన అడ్డంకులు లేవని స్పష్టత వచ్చిన తరువాత మాత్రమే మే 3, 2023న వైఎస్ జగన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం ఈ మూడింటికి కూడా దాదాపుగా సమాన దూరంలోనే ఈ ఎయిర్పోర్టు రాబోతా ఉంది. ఉత్తరాంధ్రకు మొత్తంగా రాష్ట్ర వైభవానికి కేంద్ర బిందువుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిలవబోతా ఉంది అని చెప్పడానికి సంతోషంగా గర్వపడతా ఉన్నాను అని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులో మరో 3 ఏళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తయి ఈ ఎయిర్పోర్టు 2026 నాటికి ఇక్కడ నుంచే, ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. వైఎస్ జగన్ సంకల్పానికి ఆయన శంకుస్థాపన చేసిన ముహూర్త బలం తోడవడంతో తొలి రోజు నుంచి ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ఆగకుండా జరిగాయి. దాదాపు 2 ఏళ్ల కాలంలోనే ఎయిర్పోర్టు నిర్మాణం పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ స్థాయిలో ఇంత త్వరగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న ఎయిర్పోర్ట్ దేశంలో మరేదీ లేదని నిపుణులు సైతం చెప్తున్నారు. 6 మిలియన్ల ప్రయాణికులను హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నప్పటికీ రెండో దశ పూర్తి చేసుకుంటే 12 మిలియన్ల ప్రయాణికులను, మూడో దశ పూర్తి చేసుకుంటే 18 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగించడానికి అవకాశం ఉంటుంది. అసలు ఎయిర్పోర్టు ఎక్కడ కట్టాలో కూడా నిర్ణయించకుండా, ఎయిర్పోర్టు నిర్మాణానికి అనుమతులు కూడా తేకుండా 2019లో శంకుస్థాపన చేసి మమ అనిపించిన చంద్రబాబు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్టించిన భోగాపురం ఎయిర్పోర్ట్ని తన ఖాతాలో వేసుకోవడానికి తహతహలాడిపోతున్నారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్ నిర్మించారన్న సత్యం తెలుగు ప్రజలతో పాటు దేశ ప్రజలకు తెలుసు. కానీ పచ్చముఠా మాత్రం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్న తరహాలో క్రెడిట్ చోరీకి రెడీ అయిపోయింది. అరచేతిలో వైకుంఠం చూపించడం అనేది అరుదైన ఆర్ట్. అందులో నారా చంద్రబాబుకి మహానైపుణ్యం. ఎన్నికల వేళ ఓటర్లకు మాత్రమే కాదు, గెలిచిన తర్వాత ప్రజలకి కూడా ఆయన అరచేతిలో వైకుంఠం చూపించగలరు. గలరేంటి, ప్రస్తుతం చేస్తోంది అదే కదా. జగన్ హయాంలో వచ్చిన కంపెనీలను తాను తీసుకొచ్చినట్లుగా క్రెడిట్ చోరీ, జగన్ హయాంలో పెట్టిన పెట్టుబడులను మళ్లీ పెడుతున్నట్లుగా నమ్మిస్తూ అరచేతిలో వైకుంఠం చూపించటం, పాత ఒప్పందాలకు కొత్త కలరింగులు ఇస్తూ పచ్చముఠా చేస్తున్న డ్రామాస్ అన్నీ ఇన్ని కావు. ఆంధ్రప్రదేశ్కి నిజమైన పెట్టుబడులు తెచ్చింది జగన్. ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది జగన్. కానీ అవన్నీ తామే చేసినట్లుగా ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు అండ్ కో పడరాని పాటలు పడుతున్నారు. చివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్మించిన లక్షలాది ఇళ్లని తామే నిర్మించినట్లుగా ఈ ఇళ్ల ముందు దిష్టి గుమ్మడికాయ వేషాలు వేసి నవ్వుల పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్లో సాగుతోన్న అరాచక పాలన చూసి ఏపీ పేరు చెబితేనే పెట్టుబడిదారులు పారిపోతున్నారు. చివరకు దావోస్ సమ్మిట్లో చంద్రబాబు, నారా లోకేష్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క రూపాయి కూడా ఏపీకి పెట్టుబడి తేలేకపోయారు. దీంతో జగన్ హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులే తాము ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినట్టు ఒక డ్రామా ఆడి అడ్డంగా దొరికిపోయారు. అదే సమయంలో గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికి దక్కకూడదని పన్నిన కుట్రలో కూడా ప్రజల ముందు దొరికిపోయారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 2023లో విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో కుదిరిన ఒప్పందాలనే తిరిగి చేసుకుంటూ రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులను తెచ్చినట్టు చెప్పుకునేందుకు చంద్రబాబు సర్కార్ ఆపసోపాలు పడింది. పాత ఒప్పందాలనే మళ్లీ కుదుర్చుకుంటూ చంద్రబాబు సర్కార్ చేస్తున్న హడావుడి చూసి పారిశ్రామికవేత్తలు విస్తుపోతున్నారు.
ఈ ప్రభుత్వం తమపై ఒత్తిడి చేయడంతో కాదనలేక తిరిగి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు వారు చెప్పారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కంటే ఒకరోజు ముందుగానే 3.65 లక్షల కోట్ల రూపాయల విలువైన 35 ఒప్పందాలు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. 2023లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రంలో 2.35 లక్షల కోట్ల రూపాయలు ఎన్టీపీసీ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఏబీసీ లిమిటెడ్తో 1,20,000 కోట్ల రూపాయల ఒప్పందం అతి పెద్దదిగా నిలిచింది. ఇప్పుడు అదే సంస్థతో మళ్లీ ఒప్పందం కుదుర్చుకుని అదేదో కొత్త ఒప్పందంగా తాజాగా చంద్రబాబు సర్కార్ ప్రచారం చేసుకుంది. ఏబీసీ గ్రూప్ కి చెందిన ఏబీసీ క్లీన్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరెన్, యాక్సెస్ ఎనర్జీ వెంచర్స్ 1,10,250 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో నెట్ క్యాప్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇదే తరహాలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెన్యూ పవర్ రాష్ట్రంలో 97,500 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేలా ఒప్పందం చేసుకుంటే చంద్రబాబు ప్రభుత్వం అదే ఒప్పందాన్ని 82,000 కోట్ల రూపాయలకు తగ్గిస్తూ తిరిగి చేసుకోవడం గమనార్హం. రెన్యూ పవర్ చైర్మన్ సీఈఓ సుమంత్ సిన్హాతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అనంతరం ఈ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ పై ఆడిన పబ్లిసిటీ డ్రామా గుట్టురట్టయిపోయింది. గూగుల్ డేటా సెంటర్ గతంలో తెచ్చిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం సహాయం వల్ల వైజాగ్ కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకుముందే అదానికి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3,900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. అయితే అదానీ పేరు బయటకొస్తే గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వెనుక జగన్ ప్రభుత్వం చేసిన కృషి బయటపడుతుందని చంద్రబాబు ప్రభుత్వం అసలు అదానీ పేరు కూడా ప్రస్తావించలేదు. వైజాగ్ కి గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది, మేమే తెచ్చేశామంటూ క్రెడిట్ చోరీ చేసి పారేశారు. అయితే వైజాగ్ సిఐఐ సమ్మిట్లోనే చంద్రబాబు క్రెడిట్ చోరీని బట్టబయలు చేశారు అదానీ గ్రూప్ ఎండీ కరణ్ అదానీ. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, సిఐఐ ప్రతినిధుల సమక్షంలోనే విశాఖలో 87,000 కోట్లతో డేటా సెంటర్ కి అదానీ గ్రూప్ పెట్టుబడి పెట్టిన విషయాన్ని అదానీ వెల్లడించారు. దీంతో గూగుల్ డేటా సెంటర్ వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్ కి కొనసాగింపేనని తేలిపోయింది. The Adani Group's belief in Andhra Pradesh is not new. We do not just talk about investment, we demonstrate it. So far, we have already invested over 40,000 crores across ports, logistics, cement, infra, and renewable energy. And we are not stopping there. Over the next 10 years, we plan to invest an additional 1 lakh crores across ports, data center, cement, and energy business. The flagship of our commitment is the Vizag Tech Park. This is not just another tech park, it is the foundation of India's digital sovereignty. We are building one of the world's largest hyperscale data center ecosystem in partnership with Google and powered by complete green energy. Our operations here have already generated over 1 lakh direct and indirect jobs, and far more is to come. విన్నారుగా, చంద్రబాబు క్రెడిట్ చోరీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమైందిగా. జగన్ పేరు ఎక్కడ బయటకొస్తుందో అని 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన అదానీ పేరును కూడా సైడ్ చేసేశారు చంద్రబాబు. కానీ అదే అదానీ గ్రూప్ ఎండీ అసలు రహస్యాన్ని బయట పెట్టేశారు. అలానే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటిస్తే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టాయో గుర్తుందిగా, ఎంతగా విషం చిమ్మాయో గుర్తుందిగా. ఇదిగో ఇలా చూడండి, నాడు టీడీపీ కరపత్రిక ఈనాడు రాసిన వార్త చూడండి. మన దేశ తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడిందట. తూర్పు గోదావరి, శ్రీకాకుళం మధ్య దీన్ని గుర్తించారట. భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం చాలా ఉందట.
ఈ దిక్కుమాలిన రాతలన్నీ ఈనాడు నాడెందుకు రాసిందంటే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా జగన్ ప్రకటించారు కాబట్టి. వైజాగ్ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలన్న కుట్రతో విశాఖ నగరం మీద ఈనాడు కక్కిన విషం ఇది. ఇదే విశాఖ నుంచి ఈనాడు తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కున చేర్చుకుంది ఈ సాగర నగరం. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా అన్నం పెట్టిన వైజాగ్ మీద నాడు విషం కక్కింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి అయితే సునామీ వస్తే క్షణాల్లో ముప్పే అంటూ 2020 జూలై 24న ఒక వార్త ప్రచురించింది. ఇంతగా నాడు ఎల్లో మీడియా వైజాగ్ నగరం మీద ఎందుకు పగబట్టిందంటే దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా, ఫిన్టెక్ హబ్గా వైజాగ్ నగర సామర్థ్యాన్ని జగన్ పసిగట్టారు. మరిప్పుడు ఏపీలో జరుగుతోంది ఏంటి? చంద్రబాబు ప్రభుత్వం జిందాబాద్ వైజాగ్, జయహో వైజాగ్ అంటూ నినాదాలు చేస్తోంది. చివరికి సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ని వైజాగ్ లో నిర్వహించిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో మాత్రం ఆవకాయ్ ఫెస్టివల్ అంటోంది. వైజాగ్ నగరానికి ఉన్న ప్రాముఖ్యతని జగన్ నాడే గుర్తిస్తే విషం కక్కిన పచ్చముఠ ఇప్పుడు వైజాగ్ నామస్మరణ చేస్తోంది. సెల్ ఫోన్ ఇండియాకి తెచ్చిందెవరు? ఈ ప్రశ్నకి జవాబు తెలిసిన వాళ్ళైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం అని చెప్తారు. తెలియని వాళ్ళు తెలీదనే చెప్తున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రం అది నేనే అంటూ పచ్చాబద్దాన్ని పచ్చిగా చెప్పేస్తారేంటి? 20 ఏళ్ల నుంచి చెప్పి ప్రజలను చావకొడుతున్నారు. హైటెక్ సిటీ కేంద్రంగా వేగం అందుకున్న క్రెడిట్ శౌర్యం చివరకు జగన్ అమలు చేసిన పథకాలను, తీసుకొచ్చిన సంస్కరణలను తన ఖాతాలో వేసేసుకునే దాకా వచ్చింది. జగన్ తీసుకువచ్చిన ప్రాజెక్టులు మాత్రమే కాదు, చివరకు గ్రామ సచివాలయాలు, దిశ యాప్, అమ్మఒడి ఇలా అన్నింటినీ తమ ఖాతాలో వేసేసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పచ్చముఠ లాజిక్ ఒక్కటే, ప్రజలు నమ్మితే లాభం, ఒకవేళ ప్రజలు చీకొడితే అంటారా? ఏముంది, నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అని దులిపేసుకోవటమే. అబద్ధాలు చెప్పడం, అబద్ధాన్ని మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నడం, రాజకీయం అయినా పరిపాలన అయినా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవలీలగా చెప్పడంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. అలాంటి క్రెడిట్ చౌర్యంలో ఎన్ని మెలకువలు ఉన్నాయో చంద్రబాబుకి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటారు రాజకీయ పరిశీలకులు. ఆ మాటకొస్తే రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల దాకా దేనికి? పక్కోళ్ల విజన్ని తన ఖాతాలో వేసుకోవడంలో చంద్రబాబుకి ఉన్న చాకచక్యం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. గ్రామ సచివాలయ వ్యవస్థని నానా విమర్శలు చేసి చివరికి వాటి పేరుని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులకు మార్చేసింది చంద్రబాబు ప్రభుత్వం. జగన్ విజన్ కి జై కొట్టేసింది. అదే సమయంలో గ్రామ సచివాలయం పేరు మార్చితే ఆ ఘనత తమ ఖాతాలోకి వెళ్లిపోతుందన్నది పచ్చముఠ దిక్కుమాలిన ఆలోచన. దీనికన్నా ముందు అమ్మఒడి పథకం ఘనతని లోకేష్ ఖాతాలో వేయడానికి చంద్రబాబు చేసిన క్రెడిట్ చౌర్యాన్ని చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చదువుకున్నాడు, బాగా మంత్రి అయ్యాడు. ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది, అవునా కాదా? విన్నారుగా, పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు. ఒక రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలు ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు, బడాయి. రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు అమ్మఒడి లేనేలేదు. ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవడాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి నివ్వెరపోతోంది. అమ్మఒడి రూపశిల్పి లోకేష్ అట. పైగా ఇదంతా చెప్పింది ఎక్కడో తెలుసా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాలలో. నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన వేల పాఠశాలల్లో ఇదొకటి. జగన్ అద్భుతంగా మార్చిన పాఠశాలలో జగన్ ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతి గదిలో కూర్చుని చంద్రబాబు పచ్చి అబద్ధం ఆడేశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచ్లు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయం చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్పి స్క్రీన్లు అన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవే. గత ప్రభుత్వం అందజేసిన అధునాతన ఐఎఫ్పి స్క్రీన్ ముందు నిలబడి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు చెప్పడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుకుంటే తెలుగు ప్రజలంతా తలలు పట్టుకున్నారు. సొంతిల్లు లేని పేదల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూసిన జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. పేదల సొంతింటి కల నెరవేరుస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సాకారం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు.
నిధుల విషయంలో రాజీ లేకుండా విడుదల చేశారు. ఇళ్లను కాదు, ఏకంగా ఊళ్లను నిర్మిస్తున్నామని చెప్పి గృహ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 31,19,000 మందికి ఇళ్లు కట్టించే లక్ష్యంగా స్థలాలిచ్చారు. కుల మత రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి లబ్ధిదారుణ్ణి ఎంపిక చేసి స్థలాన్ని కేటాయించింది జగన్ ప్రభుత్వం. అలా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్లు పొంది అందులో నివసిస్తున్న వేలాది మంది చేత 2 నెలల క్రితం మళ్లీ గృహప్రవేశాలు చేయించినంత పనిచేసింది చంద్రబాబు ప్రభుత్వం. అలా చేసి 3 లక్షల ఇళ్లని నిర్మించినట్టుగా నిస్సిగ్గుగా పాలకులు ప్రకటించుకుంటే ఆల్రెడీ ఆ ఇళ్లలో నివసిస్తున్న ప్రజలు ఇదెక్కడి దారుణమంటూ తిట్టిపోశారు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు. ఒకవైపు అరాచకాలు, మరోవైపు ఆటవిక పాలన, ఇంకోవైపు జగన్ పాలనలో తెచ్చిన పథకాలు, చేసిన సంస్కరణలు, నిర్మించిన ప్రాజెక్టులు, తీసుకొచ్చిన పెట్టుబడులు అన్నింటినీ తమ ఖాతాలో వేసుకుంటూ క్రెడిట్ చోరీకి పాల్పడడం. ఏపీలో గత 19 నెలలుగా జరుగుతోంది ఇదే. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.